హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ప్రతిరోజు మా హ్యాపీ అయితే పాలు తీసుకొచ్చేస్తుందండి కేంద్రం దగ్గరికెళ్ళి. వాళ్ళ అన్నయ్య డ్యూటీ అయితే తను చేస్తుంది. ఎందుకంటే మరి వాళ్ళ అన్నయ్యకేమో కాలుకి దెబ్బ తగిలింది కదండీ! ఇక అందుకని ఒక్కొక్కసారి ఈమె వెళ్ళేది. ఇక డైలీ కూడా ఈమె వెళ్తుంది. ఇక నిన్న సాయంత్రం అయితే మా పాప వాకిట్లో వేసిన ముగ్గండి. పెద్ద ముగ్గు కదా! అందుకని నాకు చెరపాలనిపించలేదు. వాకిలి కూడా తుడిస్తే అది చెరిగిపోద్దేమోనని ఆకులు పడ్డ చోటల్లా అలా అలా తుడిచాననమాట. ఇంకా మామిడికాయలు, జాంకాయలు చెట్టు నుంచి ఒకటే రాలుతున్నాయండి. తినేది తక్కువ, పారేసేది ఎక్కువ. వాటి నిండా పుచ్చులు, పురుగులు తప్పించి ఈ సీజన్‌లో కాయలేమీ అంత బాగోలేదండి. పొద్దున్నే లేవగానే ఇంటి ముందైతే కల్లాపు చల్లినట్టు కాయలు పడిపోతూ ఉంటున్నాయండి. జామ పళ్ళైతే చూడడానికి ఎంత బాగుంటున్నాయో, వాటిని విడదీసి చూస్తే మాత్రం అస్సలు తినాలనిపించదండి. అంత దారుణంగా ఉన్నాయి. ఇక మనకి చెట్టు నిండా కాయలున్న ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఈ సీజన్ అంతా అసలు ఏమీ బాగోలేదు. కాయలే ఎలా ఉంటే సీజన్‌కి మనుషులు ఎలా ఉంటారా అని ఒక పక్కన భయమేస్తూ ఉంటుంది. ఇక మా అబ్బాయి అయితే 4 రోజులుగా ఈ దెబ్బ కారణంగా ఇంటి దగ్గరే ఉంటున్నాడు కదండీ! ఇక అందుకని నిన్నటిదండి ఈ వీడియో. సోమవారమైనా ఇక స్కూలుకి పంపించేయాలి కదండీ! దెబ్బ అయితే నొప్పిగా ఉండి కాలు కుంటుతూనే నడుస్తున్నాడు. కానీ తప్పదు వెళ్ళాలి స్కూల్‌కి. అందుకని ఇక ప్రతిరోజు డ్రెస్సింగ్ చేస్తూ, ఆయింట్మెంట్లు అవి రాస్తూ, టాబ్లెట్లు అవి వేసుకుంటూ టీటీ కూడా చేయించామండి. టీటీ మెయిన్ కదా! ఇప్పుడు కట్టిన కట్టు సాయంత్రం వరకు అలాగే ఉండాలి కదండీ! అందుకని నేనే దాన్ని చూసైతే గట్టిగా కట్టేశాను. వీళ్ళ డాడీయే తీసుకెళ్తారండి 4 రోజులు కూడా దెబ్బ తగ్గేంత వరకు. ఇక అప్పటి వరకు సైకిల్ మీద వెళ్ళకుండా ఇక బైక్ మీద తీసుకెళ్ళి దించేసొస్తారు. దానికి కట్టు కట్టేసి రెడీ అవుతూ ఉంటాడు. నేను ఈలోపు మరి పని చూసుకోవాలి కదండీ! అన్నమైతే ఎలాగోలాగ పొయ్యి అంటించేసి నీళ్లు కాచేసి తర్వాతేమో పొయ్యి మీద అన్నమే వండేస్తున్నాను. ఇక గ్యాస్ మీద కొన్ని తర్వాత కొన్ని వండాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. 2 సార్లు వండవలసొస్తుంది. బాగా ముసురైతే తప్పదు గానండి. ఒక మాదిరి వర్షం అయితే పర్వాలేదనేసి ఇక నేనది కొంచెం కష్టమైన పొయ్యి మీద అన్నం వండేశాను. పిల్లలకి బాక్స్‌లోకేమో కోడిగుడ్లున్నాయండి. వాటిని ఉడకబెట్టాను. అందులోకైతే మరి ఉల్లిపాయలు తరగాలి కదండీ! అందుకని ఇక కత్తిపీటతోటి ఉల్లిపాయలైతే తరిగేస్తున్నాను. కోడిగుడ్డయితే ఒక్కోటి రూ. 8 అట్టొచ్చేసి రూ. 210 తప్పదు కదండీ! తీసుకున్నాను. మరి సీజన్‌ని బట్టి రేట్లయితే మారిపోతూ ఉంటాయి. వర్షాకాలం, శీతాకాలం గుడ్లకేమో రేట్ ఎక్కువ అనుకుంటండి. వేసవికాలం ఏదైనా కాస్త దిగుద్దేమో అనుకుంటే, వేసవికాలం ఏకంగా ఎక్కడో బాంబులు పేలడం వల్ల ఈ గుడ్లకి కొరతొచ్చేసి, ఈ గుడ్లు కూడా ఎక్కువ రేట్లోనే అమ్ముడైపోయాయి. ఇంకా పిల్లలకి సరిపడగానే కదండీ! కొన్ని ఉల్లిపాయలైతే తరిగేసి వాటినేమో ఇలా మగ్గించేశాను నూనెలోను. ఆ తర్వాత 2 టమాటాలు చిన్న చిన్నవి, 2 బంగాళదుంపలు కూడా కట్ చేసుకున్నానండి. ఇక వీటిలో అవేసేసి మగ్గిచ్చేసి ఉప్పు, కారం, పసుపు వేసేసి నీళ్లు పోసేసి మగ్గించేసి గుడ్లు కూడా వేసేస్తానులేండి. అది దాన్ని దగ్గరగా ఎగరబెట్టేస్తాను. ఇంక ఎలాగో టమాటాలు ఉన్నాయి కాబట్టి పులుపు, మసాలాలు ఏమీ వేయనండి. ఆంధ్ర వంటకాలంటే దాదాపుగా ఇలానే ఉంటాయి. మసాలాలు తక్కువ, పులుపులు, చింతపండులు అలాగే నిమ్మరసాలు ఎక్కువ వాడుతూ ఉంటాం మేము. బాబుకైతే బాక్స్ పెట్టేశానండి. ఇక స్కూల్ దగ్గరికైతే తీసుకెళ్ళిపోయారు వాళ్ళ నాన్న. ఇంకా వీళ్ళకైతే జడలో ఈరోజు వదిన వేస్తుందండి. వదిన ఏదైనా పని మీద ఇక్కడికొచ్చిందనుకోండి, వీళ్ళ నూనె డబ్బా అలాగే దువ్వెన పుచ్చుకొని ఎళ్లి దగ్గర కూర్చుండిపోతారు. మరి ఇంకా కాదనగలదంటారా వాళ్ళత్త. ఇక నాకు కాస్తంత పని తగ్గుతుందనేసి పొద్దున్నే ఈళ్ళకి ఇలా జడలు వేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారయితే. ఒక్కోసారేమో నేనే వేసేసుకుంటాను. తను ఇంటి దగ్గరుంటే వీళ్ళకి జడలు కంపల్సరీ వేస్తుంది పొద్దున్నే వచ్చి. ఇంకా మేనగోడళ్ళు హాస్టల్ నుంచి వచ్చినా గానీ వాళ్ళదైనా సరే వేసేస్తారండి జడలయితే. ఇక నేను ఈళ్ళిద్దరికీ ఎప్పుడో కానండి ఇద్దరికి ఒకేసారి వేయను. ఒక పాపకు నేను వేస్తే, ఒక పాపకైతే వదినే వేసేస్తుంది. పెద్దమ్మాయికి తనే వేస్తుంది జడ ఎక్కువగాను. నేను చిన్న పాపకే ఏస్తూ ఉంటాను. ఎందుకంటే మరి పేచీలు ఎక్కువుంటాయి గదండీ! ఊరుకోబెట్టుకుంటూ జడలు వేయాలనమాట. ఇలా వీళ్ళకి కూడా జడలు వేసేసి ఆల్రెడీ బాక్సులయితే సర్దేశాను. టిఫిన్‌లయితే ఈరోజు బయట నుంచే తీసుకొచ్చిందండి. హ్యాపీతోనే తెప్పించేశాను. ఇడ్లీ, పూరి తెచ్చుకున్నారు. జడలు వేయించేసుకొని ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయిన తర్వాత టిఫిన్‌లు తినేసి వీళ్ళ దారిన వీళ్ళ జాబ్ అనమాట. ఇక నా పనుల్లోకి నేను కూడా జాబ్ అయిపోవాలి గదండీ మరి. ఇంకా పొద్దున్నే వీళ్ళెళ్ళిన తర్వాత ఉండే పనంతా కూడా ఇప్పుడు చేసుకుంటాను. ఎందుకంటే అత్తయ్య గారేమో పనికెళ్తున్నారండి. మా అత్తయ్య గారి ఇంటి దగ్గరుంటే నాకు కొండలయితే చాలా చాలా తగ్గుతాయి. కొండలంటున్నానని మీరు విచిత్రంగా అనుకోకండి. ఆ బోళ్ళు, ఇంకా సామాన్లు, గిన్నెలు ఇవన్నీ చాలా పేర్లుంటాయండి వీటిలకి. మేము మాత్రం కొండలు తోమడం, గిన్నెలు తోమడం అని అంటామనమాట.
ఇక అత్తయ్య ఉంటే పొద్దున్నే వాటిని ఒక ఇడత తోమేసి ఉండేవారు ఈ పాటికి. ఇక టిఫిన్‌ల తర్వాత ఉన్న గిన్నెలు, వంట తర్వాత ఉన్న గిన్నెలు, అలాగే రాత్రి ఉన్న గిన్నెలు ఇవన్నీ కలిపి నేను తోమేసుకుంటున్నానండి. చకచక ఒక గంటలో తోమేస్తాను. ఎక్కువ ఉంటే గంట పడుద్దండి మినిమమ్. తక్కువ ఉంటే చాలా చాలా స్పీడ్‌గానే తోమేసుకుంటాను. ఎన్ని గిన్నెలున్నా గానీ టైం ఎక్కువ పడుతుందేమో గానండి, నేను మాత్రం సింపుల్‌గానే తోమేస్తాను. ఇక మరి నేను చేసే ఉద్యోగం ఏముందయ్యా అంటే ఇంటి దగ్గరుండి ఈ గిన్నెలు తోమడాలు, ఇల్లు ఊడవడాలు, వంట చేయడాలు, బట్టలు ఉతకడాలు ఇవేనండి నేచురల్‌గా నేను జేసుకుంటాను. ఇంకా ఈ పనులు మరి డైలీ ఇవే చేసుకుంటూ వీటితోనే వీడియోస్ ఉంటున్నాయి కాబట్టి మీకెవరికైనా కాస్తంత ఇబ్బందిగా ఉంటుందేమో అని నేను ఒక్కొక్కసారయితే నాకు తోచిన మాట ఏదో ఒక మంచి విషయాన్నయితే చెప్పాలనిపిస్తుంది. మనము ఏదైనా కొత్త వస్తువు కొన్నామనుకోండి, ఆ వస్తువుని ఎంతో జాగ్రత్తగా వాడతాం గదండీ! సపోజ్ ఒక మిక్సీ అయినా, ఒక గ్రైండర్ అయినా, ఒక రైస్ కుక్కర్ అయినా మరేదైనా గానండి. దాన్ని ఎలా వాడాలో అలానే వాడతాము. దాన్ని పర్ఫెక్ట్‌గా అందులో ఎంత కొలతతో వేయాలో అంత కొలతతో వేసి మాత్రమే వండుకుంటాము. లేదంటే గ్రైండర్ అయితే గ్రైండర్‌లో పప్పు ఎంత పడుతుందో అంతే వేస్తాం. ఇంకా అంతకు మించి ఏసామనుకోండి పోతుంది. నేను మొన్న ఒకసారి గ్రైండర్‌లో పప్పు అయితే 3 గ్లాసులు పోసి దాన్ని ఒకసారే వేసేసాను. అలా వేసేయడం వల్ల గ్రైండర్ అయితే అలా 2, 3 సార్లు తిరిగిందండి. బాగానే తిరిగేసింది కదని నేను అదే కంటిన్యూ చేసేసాను. మరి అలా చేసేస్తే ఆ గ్రైండర్ ఊరుకుంటుందండి? ఊరుకోదు కదా! అది తిరగడం మానేసింది. మరలా ఆ గ్రైండర్‌లు ఎక్కడైతే కొన్నామో అక్కడికి తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేయించవలసొచ్చిందండి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దాంట్లోకి ఎంత కెపాసిటీ ఉంటుందో అంత కెపాసిటీకి మించి మనం వేయకూడదు పప్పు అని అర్థమైంది. అతను కూడా అడిగాడు. దీనికి ఇంతైతే పడుతుంది అంతకు మించి ఏసారా అని అడిగితే ఇక నేను ఏం చేస్తామండి ఒప్పుకోవాలి కదా! అలా వేస్తే ఇలాగే ఆగిపోద్దని చెప్పారాయన. ఇక ఈ గ్రైండర్ అనే కాదండి ఏ వస్తువైనా అంతే, మిక్సీ అయినా అంతే. అలాగే ఇక రైస్ కుక్కర్ అయినా, ప్రెషర్ కుక్కర్ అయినా దాంట్లోకి మోతాదుకి మించి మనం ఒక్కొక్కసారి పెట్టేస్తూ ఉంటాం గానండి, అలానే కంటిన్యూ చేసేస్తే మాత్రం ఆ వస్తువులు మనకి అంత మంచిగా ఉండవు, చెడిపోతాయి త్వరగానే. అవి మనం కొనుక్కుంటేనే కదండీ వస్తాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా వాడతాము. ఎందుకంటే డబ్బులు పెట్టి కొన్నాం గదా! అనవసరంగా పోయిందంటే మరలా ఇంకొకటి కొనుక్కోవాల్సొస్తుంది. డబ్బులు మళ్ళీ దానికి పెట్టవలసొస్తుందనే ఆ కారణం చేత డబ్బుల్ని మరి సేవ్ జేసుకోవాలి గదండీ! ఆదా చేసుకోవాలి గదా! డబ్బుల్ని ఆదా చేయడం ఏముందిలెండి. ఏదైనా వస్తువు కొన్నామంటే మాత్రం దాన్ని చాలా జాగ్రత్తగా వాడతాము. పోకుండా చూసుకుంటాం. పిల్లలు కూడా దాని మీద ఏదైనా చెయ్యి వేసినా, ఏదైనా చేశారనుకోండి వాళ్ళని కూడా టపీమని వాయించేయడానికే చూస్తాము. వాళ్ళకి కూడా దొరకనివ్వకుండా మనం కూడా చాలా జాగ్రత్తగా వాడతామండి. అవి మనం కొనుక్కుంటేనే వస్తాయి గదండీ పనిముట్లనేవి. ఏదైనా మిషనరీ అయినా ఏదైనా. కానీ దాన్ని ఎంత జాగ్రత్తగానో వాడతాం. రోజు మన చెయ్యి వేయందే అది పని చేయదు. మనమే చేసుకోవాలి. అది మెషినరీ అయినా గానీ మనం చేస్తేనే అది కూడా ఆన్ అవుతుంది. లేదంటే అది ఎక్కడున్నానంటే ఇక్కడే ఉన్నానంటుంది గదండీ! ఇలా మనమే కొనుక్కుంటాం మన చేతులతోనే దాన్ని రన్ చేస్తూ ఉంటామండి. అలా కెపాసిటీకి మించి వాడకుండా తగినంత దాంట్లో వేసి వాడుకుంటేనే అది కొద్ది కాలం మనకి ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. మా గ్రైండర్ కొని ఇన్ని సంవత్సరాలయింది, మా మిక్సీ కొని అన్ని సంవత్సరాలయింది, ఇంకా రిపేర్ రాలేదు అలాగా ఇలాగని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం కదండీ! కానీ ఒక్కొక్కళ్ళదేమో ఎక్కువ రోజులు పనిచేయదు. ఎందుకంటే దాన్ని కెపాసిటీకి మించి వాడేస్తే పనిచేయడం మానేస్తాయి. ఇక మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు ఏవైనా సరే కెపాసిటీకి మించి అయితే వేయకూడదు కదండీ నాకు తెలిసినంత వరకు. నేను అలా అనే అనుకుంటున్నాను. కానీ మనుషులం మాత్రం అంటే ముఖ్యంగా మన ఆడవాళ్ళమండి 24 గంటలు చేసిన వాళ్ళం చేసినట్టే ఉంటాము. వస్తువుని ఏదో 2, 3 సార్లు అలా ఎక్కువగా వాడితేనే అది పని చేయకుండా అయిపోతుంది. మరి మనుషులం గదండీ మనము. మనకి అలసట, నీరసం ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ఏ టాబ్లెటో వేసుకుంటాం. కాసేపు అలా రెస్ట్ తీసుకుంటాం. మరలా లేచేసి మన పని మనం జేసేసుకుంటాం. ఇన్ని గంటలు పని చేయాలి, ఎంత వ్యవధిలో పని చేయాలనేది నియమాలు ఏమైనా మనకుంటాయంటారా? ఎవరైనా పెట్టారంటారా? ఏంటండి మనం ఎందుకంట ఇంతలా పాపం చేసుకొని పుట్టేసామా అనిపిస్తుంది. జస్ట్ వస్తువండి మనం కొంటే వస్తుంది. దానికే కెపాసిటీ పెట్టేశారు, వారంటీ పెట్టేశారు, అన్నీ పెట్టేశారు. కానీ మన లైఫ్ అనేది ఎంతవరకో మనకు తెలీదు. ఇలా రోజంతా పని చేస్తూనే ఉంటాము. ఇన్ని గంటలు చెయ్యమ్మా నువ్వు ఎక్కువగా చేయకు అలసిపోతావని మనల్ని ఇంట్లో ఎవరైనా అంటారేమో చూడండి ఒకసారి. అనరు. ఎంత చేసినా గానీ మనకి ఇంకా ఎక్కడో దిక్కున పని అయితే మిగిలే ఉంటుంది. ఇలా పనులు చేసుకుంటూ వెళ్ళాలి గానండి రోజులు సరిపోవు మనకి, నెలలు సరిపోవు, సంవత్సరాలు సరిపోవు. ఇలా సంవత్సరాల తరబడి చేసుకుంటూనే ఉంటాం.
ఇన్ని సంవత్సరాలు చేస్తూ ఉంటే మన ఎముకలు అరిగిపోయి ఏ విధంగా ఉంటాయో అనిపిస్తుంది. అసలు ఆడవాళ్ళ నుదుటన ఏమి రాసి పెట్టేశారో తెలియదు కానండి, ఇలా పనులతోనే జీవితం అండి. ఈ పనులు చేయకపోతే మనం ఉండలేము. ఆ పని అలా ఎదురుగుండా పెట్టుకుని అయితే అసలు కూర్చోలేం కదండి. ఒంట్లో ఎంత నీరసంగా ఉన్నవ్వండి, ఆ పని అక్కడ అలాగే ఉందనుకోండి, దాన్ని ఏదో విధంగా చేసేయడానికే చూస్తాము. ఇంట్లో ఏ ఒక్కరికి ఒంట్లో బాగోలేకపోయినా మనం అసలు ఏమైనా మనకు బాగుంటుందండి? ముందు ఆళ్ళకి ఎలా ఉన్నా మనకు బాగోదు. వాళ్ళు కోలుకునేంత వరకు వాళ్ళ చుట్టూ కాలు గాని పిల్లి తిరిగినట్టు తిరుగుతూనే ఉంటాం గదండీ! ఈవెన్ నా గురించి నేను చెప్పుకుంటున్నాను. అంటే ఆడవాళ్ళందరి మనస్తత్వం ఒకే విధంగా ఉంటుంది కదండీ! అలాగే అందరూ అలాగే ఉంటారేమోననైతే నేను ఈ విషయాన్ని మీతో చెప్పుకుంటున్నాను. ఆహ్, అందరం ఇంచుమించు పనులనేవి ఒకే విధంగా చేసుకుంటాము. ఒక్కొక్క ఇంట్లో అయితే ఇంకా ఎక్కువ పనులుంటాయండి. మా ఇల్లు చిన్నది కాబట్టి నాకింకా తక్కువే ఉన్నాయేమో అనిపిస్తుంది పనులైతే. ఇక పెద్ద ఇళ్ళల్లో ఉండేవాళ్ళు డైలీ కూడా దాన్ని మెయింటెనెన్స్ చేయాలి కదండీ! ఆ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. పెద్ద ఇల్లు అనుకుంటాం కానండి, దానికి తగ్గ పని చాలా ఎక్కువే ఉంటుంది. ప్రతిరోజు అద్దంలా చూసుకోవాలి కదా! ఇక మా బోటి పల్లెటూరులో అయితే ఎలాంటి ఇళ్ళుంటాయి. దాన్ని డైలీ తుడుచుకోవడాలు, ఇంకా శుభ్రంగా పెట్టుకోవడం ఇలాంటిది ఉంటది. ఇక దానికి మించిన ఇల్లంటే మరి కొంచెం కష్టపడాలి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు. నేనేమనుకుంటానంటే ఇది కూడా ఒక ఉద్యోగమే అనుకుంటానండి. ఎందుకంటే మనకి పెళ్లి తర్వాతే కదండీ ఇవన్నీ వచ్చి పడతాయి మన మీదకి. ఈ పెళ్ళంటేనే ఈ పనులతోనే కదండీ పెళ్లి ముడిపడి ఉంటుంది. పెళ్ళికి ఏదో అందరూ వచ్చి చుట్టాలందరూ చక్కగా పెళ్లి చేసేస్తారు, హడావిడి చేసేస్తారు, సందడి చేసేస్తారు. అంతా బానే ఉంటుంది ఒక వారం రోజులు. ఆ తర్వాత ఒంటరిగా మన ఇంట్లో మన పనులనేవి మొదలవుతూ ఉంటాయండి. ఇక వీటిని మనం ఒంటరిగానే డీల్ చేసుకోవాలి. ఈ ఒంటరిగానే ఇంట్లో ఈ అన్ని పనులు కూడా నేర్చుకోవాలి, చేసుకోవాలి, ఇంటిని తీర్చిదిద్దుకోవాలి గదండీ! ఇలా మనకి కొత్తగా అనిపించినా గానండి, రాను రాను అలవాటయిపోయి ఈ ఇంటి పనులకే మన జీవితము అన్నట్టు అయిపోతుంది. మనం ఒంటరిగా వెళ్ళినా గానండి చాలా ధైర్యవంతులం అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాను. నా మట్టుకు నేనైతే. ఎందుకంటే ఒంటరిగా మనం ఎవరో ఏంటో తెలియకుండా వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ మనం పూర్తిగా ఇక అదంతా రాజ్యం అంతా నాదే అన్నట్టు ఏలుబడి చేసేస్తూ ఉంటాం గదండీ! ఈ పనులతోటి. ఈ పనులేనండి మనం రాజ్యం చేస్తూ ఉంటాము. ఈ పనులతోటే పొద్దున్న లెగడంతోటే ఈ పనులే మన జీవితం. మన జీవితమే ఈ పనులు. ఇక వీటి మీదే కదండీ మన పెత్తనం. ఇంకెవరి మీద చేస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. పొద్దున్నే లేసి ఇలా చీపురు కట్ట పుచ్చుకుంటామా, ఆ తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత ఇంకొకటి అలా చేసుకుంటూనే వెళ్తాము. జీవితం అలా వెళ్ళిపోతూనే ఉంది. ఎన్నో సంవత్సరాలు వెనక్కెళ్ళిపోయాయి. ఇంకా కొద్ది సంవత్సరాలే ముందుకున్నట్టు కనిపిస్తుందండి. లైఫ్ ఇక ఏముంటుందండి ఆడవాళ్ళకి ఈ పనులే, ఇవే జీవితం. ఇలా చేసుకుంటూ ఇంటిని నేను అలా చేసేసుకోవాలి, ఇలా చేసేసుకోవాలి, పిల్లల్ని ఇలా చదివించాలి, అలా చదివించాలి, వాళ్ళ ఫ్యూచర్‌కి అనేసి ఎన్నో ప్లాన్లు వేసుకుంటూ ఉంటాము. ఏదో ఒకటి కొనుక్కోవాలని చూస్తాం ఇంట్లోకి వస్తువులని. ఇంకా పిల్లల భవిష్యత్తు అంటూ మరి ఒకటి మనం చూసుకోవాలి కదండీ! వాళ్ళ కోసం డబ్బు దాచాలని ఏవేవో పాలసీలు కడుతూ ఉంటాము. ఇలా డబ్బు దాచాలనుకుంటాము, వస్తువులు కొనుక్కోవాలనుకుంటాము, ఇల్లు కట్టుకోవాలనుకుంటాము, ఏవేవో చేసేయాలనుకుంటాం గానండి, అన్నిటికంటే ముఖ్యంగా మన ఆడవాళ్ళ పరిస్థితి ఏంటనేది ఎవ్వరము గూడా ఆలోచించము. మన గురించి మనమే ఆలోచించుకోమండి అసలు. ఇంకొకళ్ళు ఎందుకు ఆలోచిస్తారంట. మన హెల్త్ అనేది ఎలా ఉంటుందో రోజు రోజుకి మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది మనకు తెలుస్తుంది. అలా సంవత్సరాలు గడిచే కొద్దీ మనం మనం కొంచెం నీరసిల్లిపోతూ ఉంటాము. ఎందుకంటే మరి ఇప్పుడు లైఫ్ టైం అనేది కాస్తంత తగ్గుముఖం పడుతూ ఉంది కదండీ జనాలకి. ఇందులోనే మరలా ఏవేవో వస్తూ ఉంటాయి. ఒక 35 సంవత్సరాలు దాటిన తర్వాత. ఎన్నొచ్చినా గానండి ఏమీ పట్టించుకోము. నేనైతే అలాగే వదిలేస్తానండి. నాకేదైనా అయినా దాన్ని ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది గదా! అన్న చాలా చిన్న విషయంగానే భావించి దాన్ని పక్కన పెట్టేస్తాను. ఇంకా నాకు ముందున్నది ఏంటంటే భవిష్యత్తు పిల్లలది కనిపిస్తుంది. అలాగే మంచిగా మనం ఉన్నామా? లేమా? ఇంట్లోకి ఏదైనా కావాలా? ఒక సమస్య తీరిన తర్వాత ఇంకొక సమస్య వచ్చి కూర్చుంటుంది. దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఇలా ఆలోచించుకుంటూ వాటి గురించి, వీటి గురించే తప్ప తపనంతా కూడా మన ఒంట్లో బాగుండట్లేదు కదా! మనం కాస్తంత జాగ్రత్తగా ఉందాము. పని కొంచెం తగ్గించుకుందాము అన్నది ఏమీ ఉండదండి నాకైతే. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే తెలుసు తప్పించి, ఆ పనినేమో ఎలా తప్పించుకోవాలన్న ఆలోచన అయితే నాకుండదు. ఎందుకంటే అది మన బాధ్యత కదండీ! మనం తప్పించుకుంటే ఆ పనొచ్చి ఇంకెవరు చేస్తారంట అనుకుంటాను. మన పని అది మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? ఇలా ప్రతి ఇల్లాలు తన పని గురించి, తన ఇంటి గురించి
గురించి, తన బిడ్డల భవిష్యత్తు గురించి ఇక ప్రతీది ఆలోచించుకుంటూ తన ఆరోగ్యాన్ని అయితే అలా నీరసం చేసేసుకుంటుందండి. మగవాళ్ళు చొరవతోటి ఒక్కొక్కసారి అయితే హాస్పిటల్‌కి అలా వెళ్తాం గానండి, ఈ పనులు మాత్రం ఎప్పుడు మామూలుగానే మనల్ని వెంటాడుతూనే ఉంటాయండి. మన ఒంట్లో ఎలాగంటూ ఉండనివ్వండి. ఇవి మాత్రం పొద్దున్నే లెగిస్తే మన వెంటే తిరుగుతూ ఉంటాయి. మరేం చేస్తామండి, మనతోనే కదండీ ఆ పనులు ముడిపడి ఉంటాయి. ఇంకా దాన్ని పిల్లలు చేయలేరు, మగవాళ్ళు చేయలేరు, అలాగని పెద్దవాళ్ళు చేయలేరు. ఈ ఆడవాళ్ళకే సాధ్యమండి ఈ పనులన్నీని. ఇక తల ఒక పక్క నుంచి తిరుగుతూనే ఉంటుంది. అయినా గానీ పనులు చేసుకునే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆరోగ్యం అంటే ఎవరిదైనా ఒకే విధంగా ఉంటుందండి. నా ఆరోగ్యం ఒకలాగా, ఇంకొకళ్ళ ఆరోగ్యం ఒకలాగా అలా ఉండదు కదా! నీరసంగా ఉంటది. పనులు చేసుకుని, పిల్లలనేమో చదివించుకొని, ఇంటిడి పని చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది ఆడవాళ్ళకి. కానీ మన గురించి మనం కాస్త పట్టించుకుంటే మంచిదనిపిస్తుంది. కానీ ఎక్కడ పట్టించుకుంటాక టైం ఉంటుందంట మనకి? ఉండదు. ఈ పొద్దస్తమానం ఈ పనులే, ఈ పనులే. ఏదైనా గ్రైండర్ కాస్తంత రిపేర్ అయితే బెంగొచ్చేస్తుంది. ఎక్కడ లేని బెంగ. గ్రైండర్ తిరగట్లేదు, మిక్సీ తిరగట్లేదని ఎంత ఫీల్ అయిపోతామో మనము. కానీ మన గురించి మనము ఇది మిషన్ కాదు కదండీ! శరీరం గదా! ఈ శరీరానికి కాస్తంత రెస్ట్ అవసరం. ఎప్పుడు చేసుకునే పని అప్పుడు చేసుకోవాలి. పొద్దస్తమానం చేసుకుంటూనే ఉన్నా గానండి, ఈ నడుము ఏమీ అంత మంచిగానేం పని చేయట్లేదు ఇదివరకట్లాగా. ఇదివరకు పొద్దున్న వంగుంటే సాయంత్రం మరలా తిరిగి ఇంటికొచ్చేటప్పుడు లేచేవారంట ఆడవాళ్ళు. ఊడుపులకి, కలుపులకి, అలాగే కోతలకి, కట్టేతలకి ఇలా ఎన్నో పనులండి ఆడవాళ్ళు చేసేవారు. ఇప్పుడు అంత బలం, అంత శక్తి ఎవరికుంటుందంట? మా అమ్మ కూడా అలాంటి పనులకి వెళ్ళి చేసుకున్నదే. ఇక అందు గురించి నాకు తెలుసనమాట ఆడవాళ్ళ ఆరోగ్యం గురించి. పెద్దవాళ్ళు ఏ విధంగా ఉండేవారో. మా అమ్మ మేము చిన్నపిల్లలప్పుడైతే ఎక్కువగా ఉడుపులకి, కట్టేతలకి, కోతలకి అసలు చేయని పనంటూ ఏమీ లేదండి. పొద్దస్తమానం పని చేసుకొనొచ్చి మరలా సాయంత్రం మమ్మల్ని చూసుకొని, మమ్మల్ని చక్కబెట్టుకొని, మా కోసం వండి పెట్టుకొని, అలా మరలా రాత్రి అంతా ఏదో రెస్ట్ కోసం పడుకోవడం, మరలా పొద్దున్నే లేచి పనులు చేసుకోవడం, మమ్మల్ని స్కూలుకి పంపించడం ఇలా. మరి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, మోకాళ్ళు అసలు ఏమీ పనిచేయవండి. నడుము పనిచేయదు, మోకాళ్ళు పనిచేయవు. అలా రెస్ట్ లేకుండా వయసులో అలా పని చేయడం వల్లే కదా అమ్మ ఇప్పుడు అలా పని మోకాళ్ళకి ఏ మాత్రం శక్తి లేకుండా అయిపోయిందని చాలా బాధొస్తూ ఉంటుంది. నా అమ్మని చూసినప్పుడల్లా నాకు కొంచెం నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. పొలం పనుల కంటే వెళ్ళను గానండి, ఇంటి దగ్గర పనులు మాత్రం ఆ విధంగానే చేసుకుని చక్కబెట్టుకుంటూ ఉంటాను. వయసులో ఉన్నాం కాబట్టి ఇప్పుడంత ఏమీ తెలీదు మనకి. కాస్తంత వయసు మళ్ళిందనుకోండి, అప్పుడు ఎక్కడ లేని నొప్పులన్నీ వచ్చి కూర్చుంటాయి తిష్ట వేసుకొని. అప్పుడింక చేసేది ఏముంటుందండి? ఏమీ ఉండదు. వాటితో బాధపడడం తప్పించి. మోకాళ్ళ నొప్పికి మందే లేదండి. ఏయో ట్రీట్మెంట్లంటూ చేస్తూ ఉంటారు గానీ అంతంత మాత్రమే. వయసు కాస్త మళ్ళిన వాళ్ళకి ఎవరికైనా సరే ఆడవాళ్ళలోనూ నాకు ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి అంటూ కనిపిస్తూ ఉంటారు. మా అమ్మ వయసున్న వాళ్ళందరూ కూడా. ఇలా మోకాళ్ళ నొప్పులతోటి అలా లైఫ్ లాంగ్ ఇంకా బాధపడవలసిందేనా అని నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇక మనం ఇప్పుడు కాస్త వయసు మంచిగా ఉన్నప్పుడే పని కాస్త తగ్గించుకొని అలా రెస్ట్‌లో ఉండటం మంచిది గదండీ! ఇంటింటికో కథ అన్నట్టు ఇంటింటికి ఒక పనిలాగా ఉంటుందండి. అందరి పనులు ఒకే విధంగా ఉండవు. కొంచెం పని తక్కువ ఉన్న వాళ్ళు తగ్గించుకోవడం మంచిది. ఇక ఫ్యామిలీ కాస్త పెద్దదయ్యి ఇక కాలు 24 గంటలు తిరిగే వాళ్ళకైతే ఇక చెప్పలేమండి ఇక. ఆ దేవుడి దయ అనమాట. సాధ్యమైనంత వరకు ఈ మిషనరీస్‌ని మనం ఎంత జాగ్రత్తగా వాడుతున్నాము, దాంట్లో ఎంత వేయాలో, ఎంత కెపాసిటీకి మించేయకూడదో అంతే వేస్తాం గదండీ! దాన్ని అంత ప్రేమగా అంత అలా చూసుకుంటాం. పిల్లలు చేయి వేసినా గానీ వాళ్ళ మీద అరిచేస్తూ ఉంటాము. ఏదైనా ఒక అందమైన బొమ్మని వాళ్ళు విరక్కొట్టారనుకోండి, మన కోపం అసలు కట్టలు తెంచుకొని వాళ్ళ మీదకు పడిపోతామనమాట. అంత చిన్న వస్తువు పడిపోతేనే అంత బాధ మనకి. కానీ మన అందమైన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కదండీ! వస్తువుల మీద చూపించే ప్రేమ, అలాగే డబ్బు సంపాదించాలన్న ఆతృత అందరికీ ఉంటుంది. మరి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోవాలి గదండీ! థాంక్ యూ.